సర్వే జన సుఖినోభవంతు 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 బస్ బాగానే ఉంది. బ్రాహ్మణులంతా కోరుకునేది అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. మరి బ్రాహ్మణులు బాగున్నారా చెప్పండి? బ్రాహ్మణులు బాగున్నారా? ఎందుకు ఈ సమావేశాలు పెడుతున్నాం, ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం? బ్రాహ్మణులు ఎక్కడ బాగున్నారు? బాగున్నారా అందరు మనమే చెప్పుకుంటాం. ఎవరు బాగున్నారు? చెప్పుకోవడానికి మాత్రమే బాగున్నాం. ఇది ప్రధానంగా శాసించేటి 4 ఎస్టేట్లు మాత్రమే. జ్యుడిషరీ, రాజకీయం, ఎగ్జిక్యూటివ్, మీడియా 4 ఎస్టేట్లు మాత్రమే శాసిస్తే 4 ఎస్టేట్ల కోసం మిగతా అందరు బాగుండాలని మనం కోరుకుంటాం. ఆ 4 ఎస్టేట్ల గురించి అందరు పోతున్నారు. మనం 4 శాఖల గురించి మనం కొట్లాడుకుంటున్నాం. అక్కడే మనం ఇక్కడ 4 విభాగాలకు ఇక్కడ అయిపోయాము. 4 శాఖలుగా మనం వెనుకబడుతున్నాం. 4 ఎస్టేట్లుగా మిగతా వాళ్ళు ముందుకు పోతున్నారు. మనం వెనుకబడుతున్నాం. రాజకీయంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఒక 15 సంవత్సరాల్లో గర్వంగా చెప్పుకోవడానికి ఇప్పుడు శ్రీధర్బాబు గారు మన మంత్రులు అని చెప్పుకుంటున్నాం. గర్వంగా చెప్పుకుంటున్నాం 15 సంవత్సరాల తర్వాత. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత శ్రీధర్బాబు గారే తొలి మంత్రిగా చెప్పుకుంటున్నాం. అంటే ఎంత వెనుకబడిపోయి ఉన్నాం మనం. 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యలో ఎవరు రాలేదా? వచ్చారు. కానీ మన మంత్రులు అనేవారు లేరు. మనం కోల్పోయాము. 2 రాష్ట్రాల్లో అదే విధంగా కోల్పోయాము. దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం బాగానే ఉన్నాం. ఒక పార్టీ దేవల్ల బ్రాహ్మణులకు కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఒక 14 మంది సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, సహాయ మంత్రులు ఉన్నారు, 5 ముఖ్యమంత్రులు ఉన్నారు, 6 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 8 మంత్రులు ఉన్నారు. మనం బాగానే ఉన్నాం. బయట వరకు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం రాజకీయంగా వెనకబడిపోవడానికి కారణం ఎవరు అంటే మనంతటా మనం కూడా చేతులారా చేసుకుంటున్నాం. జ్యుడిషియరీకి వచ్చేవరకు జ్యుడిషియరీలో వెనకబడ్డాము. మన పిల్లల్ని మనము ఇంకా ముందు ప్రోత్సహించి పంపించడానికి మనమే ఎన్నుకోబోతున్నాము. ఎన్ని సంస్థలు ఉన్నా ఎన్ని రకాలుగా చెప్తున్నా అది చేసినాం. మూడోది ఎగ్జిక్యూటివ్స్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ దాంట్లోకి వస్తే ఆఫీసర్లు ఇప్పుడు చెప్పారు, పెద్దవాళ్ళందరూ చెప్పారు. ఒక 2-3 పేర్లు చెప్పారు. ఒకప్పుడు మొత్తం పేర్లు మనమే ఉండేవి జ్యుడిషియరీలో. సుబ్రహ్మణ్యం గారిని అడగండి, మిగతా వాళ్ళని అడగండి, చెప్తారు. ఎక్కడ ఏ చర్చలు చూసినా మన వాళ్ళే ఉండేది. ఇప్పుడు వెనక్కి పోతున్నారు. అదే సెంట్రల్ ఎక్సలెన్స్ ఫర్ బ్రాహ్మణ్స్ అని చెప్పేసి కార్యక్రమాలు నిర్వహించారు. ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసి రేపు భావితరానికి అందిద్దాం, రాబోయే రోజుల్లో మనం అందిద్దాం అంటే ఎంతమంది వచ్చారు? 36 మంది వచ్చారు. మన పాత్ర ఎంత ఉందనేది మనం ఆలోచించుకోవాలి. అంటే అక్కడ కూడా మనం వెనకనే పడుతున్నాం. ఇక మీడియా పరంగా వచ్చేసరికి ఏమిస్తుంది? మనము మీడియా పరంగా కూడా వెనకనే ఉన్నాము. మనల్ని విమర్శించే వాళ్ళే తప్ప ప్రోత్సహిస్తూ చేసిన వాళ్ళు లేరు. మీడియా సంస్థలు బ్రాహ్మణులే లేవు. అవి ఎదిగిన సంస్థలు కాదు, చాలా చిన్నగా ఉన్నాయి. ఉన్న దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నేను ఒకటి, మన దర్శన్ శర్మ గారు, ఇంకా మిగతా వాళ్ళు రకరకాలుగా మనం పెట్టుకొని ఏదో విధంగా మనం ముందుకు పోతున్నాం, చేసుకుంటున్నాం. వాట్సాప్ ద్వారా మాత్రమే చేసుకుంటున్నాం.